నీ మార్గములను ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు 28వ సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అంటున్నాడు. 28వ అధ్యాయము 14వ వచనం అందరూ తీసుకున్నారు కదా, చదవండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అమ్మా, తల్లి, సహోదరి, సహోదరుడా, ప్రభు మాటలు ఎంత తేటగా నీతో మాట్లాడుతున్నాయి, ఎంత సూటిగా మాట్లాడుతున్నాయి. మనం ఎలా ఉండాలంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తే మనం ధన్యులు. నిత్యము భయం ఉండాలి. ఆదివారం ఒక్కరోజు భయం కాదు సుమా, ప్రతిరోజు నిత్యము నిత్యము నిత్యము. ఆదివారం ఒక్కరోజు భక్తి కాదు కదా, కాదు సుమా, నిత్యము మనం భక్తి కలిగి ఉండాలి. ఆదివారం ఒక్కరోజు ప్రార్థన కాదు సుమా, నిత్యము ప్రతిరోజు ప్రార్థనలో మనం దేవునితో గడపాలి. దేవునికి స్తోత్రం. నిత్యము మనము భయము కలిగి ప్రవర్తించాలి. దేవుని భయము కావాలి.